హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు షూట్ చేసిందండి. లక్ష్మీవారం అయితే కొంచెం కంగారుగా దీపారాధన ఇవన్నీ చేసుకున్నాను. బట్ ఈ రోజు కొంచెం తాపీగా నా రొటీన్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నానండి. 3 to 4 డేస్ అయిందండి అలా వర్షం పడుతూనే ఉన్నది. అలా వింటర్లో వర్షం పడితే మనకి ఒకలాంటి బద్ధకం ఫీల్ వస్తుంది కదండి. సో అదనమాట. అయితే ఇన్ టైంకి లేచిపోయానులేండి. నేను ఒక మార్నింగ్ పర్సన్ని. ఇదిగోండి తిరుప్పావి వ్రతం చేసుకుంటున్నాను కదా. తిరుప్పావేలో మనకి బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం, అలాగే ఎర్లీగా స్నానం చేయడం అనేది ఒక ఆచారం అనమాట. సో స్నానం కూడా చేసేసాను, పూజ కూడా కంప్లీట్ అయిపోవచ్చిందండి. నేను ఏం చేస్తానంటే రోజును చదువుకుంటాను కదండి. ఎప్పుడైతే మా అమ్మాయి లేస్తుందో, నిద్ర లేస్తుందో, తను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత తెలుగులో ఉన్న భావం తనతో షేర్ చేసుకుంటాను. అలా చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో రాను రాను తనకు కూడా ఇది ఒక అలవాటు అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. అన్నట్టు వీకెండ్ వచ్చేస్తున్నది. వీకెండ్ ఏంటి, ఇయర్ ఎండ్ కూడా అయిపోవచ్చిందండి. ఈ సంవత్సరం మీది ఎలా గడిచింది ఏంటి, నెక్స్ట్ ఇయర్కి ప్లానింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి నా ప్లానింగ్ ఏంటంటారా? ఏం లేదండి, రొటీన్ లైఫ్ ఉంటుంది. ఒక్కొక్క రోజు కొంచెం నిదానంగా పని చేయబుద్ధి వేస్తుంది, ఒక్కొక్క రోజు లేజీగా ఫీల్ అవుతాను. అండ్ ఒకటి మటుకు ఖచ్చితంగా చెప్పగలను, మంచి మంచి వీడియోస్ అయితే రాబోయే సంవత్సరంలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చెప్తున్నాను కదండి, నా రొటీన్కి ఫాలో అయ్యి నా పూజలు కొంచెం చూసుకొని 1% ఎవరైనా కూడా అంటే ఒక డిసిప్లిన్ నేర్చుకున్నారు అని అంటే అంతకంటే ఇంకేంటి హ్యాపీ ఉంటుంది మనకి చెప్పండి. సో కట్ చేస్తే పూజ అయిపోయిందండి. వంటింట్లోకి అయితే వచ్చేసాను. ఈరోజు పొంగలి వండుతున్నప్పుడు కుక్కర్ షీటి ఎంత వచ్చింది కదా, ఆ ఆవిరి ఆ గోడంతా అయిందండి. అదొక పెద్ద టాస్క్ నా కోసం. సో పర్లేదులేండి. ఇప్పుడు చూడండి, వంటిల్లు మెస్సీగా ఉందంటే మనం ఎప్పుడూ విసుక్కోకూడదు. అలాగే సామాన్లన్నీ గజిబిజిగా ఉన్నాయంటే అలా కూడా విసుక్కోకూడదు. ఎందుకంటే గజిబిజిగా ఉన్నది అని అంటే అర్థం అన్ని పనులు అయ్యాయి అనమాట వంటింట్లోని. అలాగే పాత్రలు ఎక్కువ పడుతున్నాయి అని అంటే అన్ని వంటకాలు అయ్యాయి అనమాట. సో అంతకంటే పాజిటివిటీ మరొకటి లేదండి. ఓకే, క్లీన్ చేసుకుందాం, తప్పే ఉందండి. మన ఇంట్లో మనం అన్ని పనులు చేసుకుందాం తాపీగా. టైంకి మనం వండేసాం అనుకోండి, అందరూ కడుపు నిండా తిన్నారనుకోండి, అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి లేదు. ఇది నా ఫీలింగ్ చెప్తున్నాను. సో నిన్న థర్స్డే కదండి, బూర్లు చేశాను కదా, డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉండే అదంతా కొంచెం స్ట్రెయిన్ చేసేసానండి. సో కడాయి శుభ్రంగా కడిగేసుకొని అందులోనే ఈరోజు వంటంతా చేసుకుంటాను. అండ్ ఆయిల్ కూడా ఈరోజు వాడేస్తానండి. అంటే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వాడకూడదు అని చెప్పేసి అంటారు కదా, అలాగని చెప్పి జల్లీలేం కదా. సో నెక్స్ట్ డేనే నేను వాడేస్తానమాట. బ్రేక్ఫాస్ట్లోకి అయితే రోటీస్ ఉండేనండి, అవి కొంచెం వేడి పెట్టేశానమాట అంతేను. అండ్ నంచుకుందుకి ఇంట్లో దబ్బకాయ, ఆవకాయ, లేకపోతే పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయిలేండి, అవి అయితే కొంచెం తీసుకుంటాం. లేదు అని అంటే మార్నింగ్ ఏమైనా కర్రీ చేసేసానంటే అవి అయితే బ్రేక్ఫాస్ట్లోనే కొంచెం వేసేసుకుంటారనమాట. సో ఇదిగోండి, కొంచెం తోటకూర మిగిలిపోయిందండి. ఈరోజు అయితే మినపొడియాలు వేసేసి కొంచెం ఉల్లిచెక్కు వేసేసి ఫ్రై చేసుకోబోతున్నాను. సో శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట. ఇంకా పనిలో పని పాలు కూడా మరిగించేసానులేండి. కాఫీలు కూడా ఒకసారి తాగేసాం అనమాట అందరం కూడాను. ఫిల్టర్ కాఫీ తాగుతాంలేండి. డికాషన్ అయితే రాత్రి వేసేసుకుంటానమాట. అండ్ అమ్మకి కొంచెం పాలు కూడా ఇచ్చేస్తున్నాను తాగడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మరి ఇవాళ అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. నిన్న పూజా వ్లాగ్ చూసారా, నచ్చిందా? చిన్న కామెంట్ చేయండి. సో ఈ రోజు మెనూ ఏంటంటే ఉల్లికాడలు పులుసు చేయబోతున్నానండి. చాలా సో ఇదిగోండి, ఈ రోజు వంట కోసం అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దొండకాయ ఫ్రై చేసుకోబోతున్నాను. అండ్ అది ఇంకా ఏంటంటే మనకి పండగలు అవి వస్తున్నాయి కదా, షాపింగ్ అవి చేసుకోవాలి. అంతకంటే ముందు కొన్ని అంటే మంచి బట్టలే బట్ కొంచెం సింక్ అయిపోయిన ఉన్న అవన్నీ కొంచెం డిస్కార్డ్ చేయాలండి. అవన్నీ పనులు అయితే పెండింగ్ ఉన్నాయి అనమాట. సో పదండి, ఫస్ట్ అయితే వంట అనేది చేసేద్దాం. అండ్ ఈరోజు కలుపుకుందికి ఎప్పుడో పెట్టిన దెబ్బకే ఆవకే ఉందనమాట, అదైతే కలుపుకోబోతున్నాము. సో అదనమాట. మీకు ఇష్టమైన ఉల్లికాడల పులుసు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇదిగోండి, అమ్మకి పాలు అయితే ఇచ్చాను, తాగుతుంది. అండ్ నేనైతే మార్నింగ్ నార్మల్ గా పూజ చేశాను. ఇప్పుడు ఇదిగోండి పొంగల్ కూడా చేశాను. కొంచెం క్వాంటిటీ మరి కొంచెం తగ్గించేసాను అనమాట. అయితే ఇవాళ ఒకసారి చెక్ చేసుకోవాలండి. కొన్ని అవసరాలకైతే కొన్ని ప్రత్యేక నైవేద్యాలు ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట ఇవాళ. సో మార్నింగ్ అయితే కేవలం వంట రొటీనే, మరి ఇంకేంటి కాదు. ఇదిగోండి పొంగల్. ఎప్పుడైనా పొంగల్లో చిన్న అల్లం ముక్క తురిమేసి వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుందండి. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నైట్ రోటీస్ అవి కొంచెం వేడి చేసేసాను అనమాట. సో పదండి, ఇప్పుడైతే ఫస్ట్ నైవేద్యం పెట్టేద్దాం, ఆ తర్వాత వంట అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట. క్లైమేట్ అయితే సూపర్ గా ఉన్నది. ఇవాళ చాలా బద్ధకంగా అనిపించిందండి. నిన్నైతే మార్నింగ్ 4 కల్లా పూజ స్టార్ట్ చేసేసాను. బట్ ఈ రోజు అలా కాదు, పూజ అయినప్పటికీ 6:30, 7 అయిపోయింది అనమాట. కొంచెం తాపీగా చేసుకున్నానండి. సో పదండి,
మీరైతే బ్లాగ్ కంటిన్యూ అయిపోండి. సో ఈ పులుసు రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా. అన్నట్టు తోటకూర అంటే మా అమ్మాయికి కొంచెం ఇష్టం లేదు. ఎప్పుడైనా పులుసు చేస్తే తింటది, ఇలా ఫ్రై చేస్తే మట్టుకు అస్సలు ఇష్టం లేదు. మిగతా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమేనండి. అయితే తన ఇష్టానికి కూడా నేను కొంచెం వాల్యూ ఇస్తానండి. కేవలం ఫుడ్ విషయంలోనే కాదు, చదువు విషయంలో అవనివ్వండి, ఏదైనా సరే చిన్నప్పటి నుంచి తనకి ఏంటి అలవాటు చేశానంటే ఎవ్రీథింగ్ నాతో తను షేర్ చేసుకుంటుంది. మంచి అవని చెడవని ఒక ఫ్రెండ్ లాగా నేను తనతో ఉండడానికి ఇష్టపడతానన్నమాట. ఇది నా ఫీలింగ్ మాత్రమే. అంటే నేనేమనుకుంటానో చెప్తాను అండి. అమ్మ కానీ నేను ఏదో స్ట్రిక్ట్గా తనతో ఉండడానికి ఇష్టపడనండి. ఎలాగంటే ఏదైనా అంటే స్కూల్ డేస్లో చిన్నప్పుడు ఏదైనా తనకి సబ్జెక్ట్ నచ్చలేదంటే తను చెప్పడానికి ఆ ధైర్యం నా దగ్గర ఉండాలన్నమాట. ఏదో అమ్మకి భయపడేసి అది జబర్దస్తిగా చదువుకోవడం కానీ అలాంటి ప్రెషర్ పెట్టడానికి నేను ఇష్టపడను. వాళ్ళ తలకి ఇష్టం మనకి తెలిస్తేనే కదండి ఏదో ఒక సొల్యూషన్ అనేది మనం వెతుక్కుంటాం. లేకపోతే ఒక దారి ఆ దేవుడే చూపిస్తాడని చెప్పేసి నేను ఫీల్ అవుతాను అనమాట. అలాగే ఫుడ్ విషయంలో కానీ బట్టల విషయం కానివ్వండి, చిన్నది ఏదైనా వాళ్ళకి నెగిటివ్గా అనిపించింది అని అంటే అది నాతో మా అమ్మాయి అయితే షేర్ చేసుకుంటుంది అనమాట. ఇప్పటిదాకా అలాగనే నడుస్తున్నదండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కొంచెం పొంగల్ అయితే నైవేద్యంకి రెడీ చేసేసుకున్నాను. అండ్ ఉల్లికాడలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. నేను తోటకూరకి అయితే కొంచెం అల్లం మినపొడియాలు ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఒక చోట పెట్టేసుకున్నానంటే మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెతుక్కోక్కర్లేదని చెప్పేసి అన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా తోటకూరలోనండి అల్లం అయితే మొక్కలు వేసే కంటే నేను కొంచెం తురిమేస్తాను అనమాట అల్లం. సో దట్ ఏంటంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తోటకూర ఫ్రై చేసేటప్పుడు కొంచెం పెసరపప్పు కూడా వేస్తాను. ఏంటంటే పెసరపప్పు కొంచెం నానబెట్టేసి ఉంటే బాగుండే, బట్ చాలా కొంచెమే ఉంది కదా అని చెప్పేసి అది కొంచెం స్కిప్ చేశాను అనమాట. సో ఇదిగా చూస్తున్నారు కదండి, ఉల్లి కాడలు ఇలాగ ఉల్లిగడ్డితో కూడా నేను పులుసు చేస్తానండి. చిన్న చిన్న ఉల్లిపాయలు వస్తాయి కదా, అవిను ఉల్లిగడ్డి కలిపేసి. అండ్ ఇవైతే తెలుసు కదా మీకు, ఉల్లి కాడలు అంటే అడ్జిక పువ్వు కూడా వస్తుంది కదా, అవి కూడా నేను కుక్ చేసుకుంటాను అనమాట. ఇంకా 2 రోజులైందండి స్టవ్ తలక బర్నర్లు కూడా పాడైపోయానమాట. ఇంకో గ్లాస్ స్టవ్ ఉన్నదిలేండి, అదైతే పెట్టాలి, లేకపోతే ఇంకో బర్నర్ సెట్ తీసుకోవాలి. ఆల్రెడీ స్టాండ్స్ మీద కూడా కంప్లైంట్ మీతో ఇచ్చేసాను కదా. సో వీధిలోకి వస్తారండి, అంటే వెళ్ళేసి బాగు చేసే అంటే చాలా దూరం అనమాట, వీధిలోకి వస్తూ ఉంటారండి. సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఒకసారి ఉంచుకున్నాను, మళ్ళీ తొందరలో ఎక్కడో స్కిప్ అయిపోయిందనమాట. సో కట్ చేశానండి. ఇదిగోండి తోటకూర అయితే ఫ్రై సింపుల్గా చేసేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం చెప్పాను కదా, ఉల్లిచెక్కు అండ్ సాల్ట్, ఆ తర్వాత మినపొడియాలు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకునేనండి తోటకూర అయితే వేసేసుకున్నాను. మరి ఈరోజు అయితే రసం చేయలేదండి, ఎందుకంటే పులుసు చేయబోతున్నాను కదా, ఏదో ఒక రసం లాంటి కలుపుకునేందుకు అన్నట్లోకి చేస్తానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కడాయిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్, హింగుతో సహా తాలింపు అన్ని కూడా వేసుకున్నానండి. ఉల్లికాడలు మరి కొంచెం ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై చేసుకుంటాను. ఎలాగంటే ఆ క్రంచినెస్ కొంచెం పోతే సరిపోతుందిలేండి. ఈ లోపల అయితే సైడ్ బై సైడ్ కొంచెం చింతపండు కూడా నానబెట్టేసానండి. ఇదిగోండి తోటకూర ఫ్రై కూడా అయిపోయింది. ఆ తర్వాత ఈ లోపల అంటే ఉల్లికాడలు కొంచెం మగ్గాయి అనమాట. ఆ తర్వాత ఇదిగోండి చింతపండు పులుసు వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకుంటాను, పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట. దీనికి మనం ఎటువంటి పులుసు గుండ కూడా వేసుకోక్కర్లేదండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారవుతుందండి. ఈ రెసిపీ మీకు ఐడియా ఉన్నదా? సింపుల్ రెసిపీయే, కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేది మనం మారుస్తూ ఉంటాం, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా చేస్తారు. సో ఇదిగోండి వేసాను, కొంచెం బేసన్లో వాటర్ మిక్స్ చేసి వేసాను అనమాట. సో మనకేంటంటే పులుసు కొంచెం చిక్కబడుతుంది అంతే. అండ్ లాస్ట్లో వేసాను చిన్న బెల్లం ముక్క, సో దట్ పులుపు అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో కట్ చేస్తే వంట పని అయిపోయిన తర్వాత ఇదిగోండి సర్దుకోవడం పని మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయన్నమాట. చార్జర్లు పడేస్తుంటాం, లేకపోతే హెయిర్ డ్రైయర్లు పడేస్తుంటాం, ఇవన్నీ కూడా సర్దుకోవాలి. అండ్ కొన్ని ఆన్లైన్ పార్సల్ ఇవన్నీ వచ్చాయండి, అంటే పండగ వస్తున్నారు కదా, మగవాళ్ళ అజియోలో ఏదో బట్టలు అవి పెట్టుకున్నారనమాట. ఇందులో కొన్ని రిటర్న్ వెళ్ళబోతున్నాయి. సో ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ కవర్లో సర్దుకుంటున్నాను, ఎందుకంటే నా ఐరన్ చేసే టేబుల్ మీద అన్నీ పడేశారండి. అవన్నీ తీస్తేనే నేను నెక్స్ట్ నా పని చేసుకుంటానన్నమాట. ఇలా ఏమైనా సర్దుకోవడం పని ఉన్నది అని అంటే ఫస్ట్ నా వంట కంప్లీట్ చేసుకుంటానండి, ఆ తర్వాత ఈ మిగతా పనులు చేసుకుంటానన్నమాట. ఇంకా ఐరన్ కొన్ని బట్టలు అయితే చేసుకోవాలండి, ఇంకా దేవుడి కోసం కొన్ని నగలు ఇవన్నీ తీసుకున్నానండి. ఎందుకంటే భోగి రోజు గోదా కళ్యాణం చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో పూజ కోసం అనేది ప్రిపరేషన్, కొంచెం ఆన్లైన్ షాపింగ్ కదండి, ముందే మనం ఆర్డర్ పెట్టుకుంటే అది ఎలా వస్తాయంటే ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కదా. సో అదనమాట. ఇంకా మొన్న తిరుప్పావి స్టార్టింగ్ రోజండి దేవుడి వస్త్రాలు అయితే మేము ఇంట్లోనే అంటే తయారు చేసుకున్నాం, మెషిన్ లేదు మా ఇంట్లోని, చేతితోటే స్వయంగా సూది దారం పెట్టేసి చేశాను.
మీరు మన వ్లాగ్ స్టార్టింగ్లోనే దేవుడి గుడిలో చూసారు కదండి, దేవుడి వస్త్రాలు అవన్నీ వేశాను కదా, మంచిగా అంచుండి ఇవన్నీ అంటే నాకు ఎలా నచ్చుతుంది, నేను ఎలాగా అంటే తిరుమల ఫొటోస్ అవి చూస్తుంటాను కదండి, అవి ఎలా ఉంటే మన బొమ్మలు కూడా దేవుడి బొమ్మలు కూడా బాగుంటాయి, అలంకరణ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను చూస్తుంటాను, ఇన్స్టాలో చూస్తుంటాను, ఫాలో అవుతుంటాను. సో ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది కదా, సో అదనమాట. అయితే ఆ క్లాత్లు ఇవన్నీ కూడాను అక్కడ ఉండిపోయి అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. మొన్నైతే చెప్పాను కదా మార్కెట్కి వెళ్ళానని చెప్పి చిన్న 2 వస్తువులు అయితే తీసుకున్నాను. తిరుపతి కోసం, గోదా అమ్మవారి కోసం అయితే తీసుకున్నానండి. సో చూడండి, ఇవైతే బుట్టలు అనమాట. అమ్మవారికి అలంకరణ చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. దీనికి ఏంటంటే సైడ్కి చిన్న స్టడ్స్ అవి పెడితే బాగుంటుంది. ఇంకా మొత్తం అలంకరణ అయితే చేయలేదండి. సో ఇదిగో 2 అమ్మవార్లకి 2 అయితే తీసుకున్నాను. అలాగే స్వామివారికి కిరీటంలా ఉంటుందని చెప్పేసి ఇదైతే రింగ్ తీసుకున్నానండి. సో చూసారు కదండి, ఇవైతే అలంకరణ కోసం తీసుకొచ్చాను అనమాట. ఎక్కువ రేట్ కూడా కాదు, చాలా తక్కువ బడ్జెట్ లో అయితే ఉన్నానండి. సో ఇంకా కొన్ని కూడా ఆర్డర్ పెట్టాను, అవైతే వస్తే మీతో షేర్ చేసుకుంటాను. ఇలా అలంకరణ చేయడం అంటే ఈ మాసం అంతా కూడాను మనం దేవుడికి ఎంత చక్కగా పూజ చేస్తాం, అలాగే అలంకరణ ఎంత చక్కగా చేస్తే మనకే అంత మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో అది అయితే ఇప్పటిదాకా అలంకరణ చేయలేదు, ఏ రోజు కారోజు పువ్వులతో సర్దేస్తున్నాను అనమాట. మళ్ళీ పువ్వులు తీయడం ఇవన్నీ అని అంటే మళ్ళీ నెక్స్ట్ డే అని చెప్పేసి అలా పోస్ట్ పోన్ అవుతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, బోటాస్ అయితే నాకు భలే నచ్చాయండి. సో ఇది మేబీ రేపు లేకపోతే ఎల్లుండి అయితే అమ్మవారికి అలంకరణ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చాయి అనమాట. ఎలా ఉన్నాయంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. మరి భోగి రోజు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కదా, అంటే పండగ అని అంటే మనం అలంకరణ చేసుకోవడం కాకుండా ఇలా దేవుడికి కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి నా అభిప్రాయం. సో అలంకరణ చేశాక మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ అమ్మాయికి కూడా చెప్తూ ఉంటాను అనమాట, తెలుగులో ఉంటుంది. సో అదైతే చెప్తూ ఉంటాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ కూడా మరొకసారి చదువుతాను. ఇంకా నోరు తిరగాలి, ఇంకా ప్రాక్టీస్ బాగా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు ఇందాక చూపించాను కదా, ఇది ఒక గుడిలో అనుకుంటాను. చక్కగా ఎంత చక్కగా పాడారంటే, సో ఇదే అనమాట. వంట అయిపోయిన తర్వాత మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉంటాను. అయితే సరేనండి, ఈ చిన్న బ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా నచ్చలేదా చిన్న కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.